అందరికీ నమస్కారం. అఖండ జ్యోతి పత్రికలోని అద్భుతమైన విషయాలను మనం కలిసి తెలుసుకునే ఈ ప్రయత్నానికి స్వాగతం. ఈరోజు మనం 1951 ఫిబ్రవరి సంచికలోని కొన్ని ముఖ్యమైన బోధనలను పరిశీలించబోతున్నాం. ఇవి కేవలం పాత మాటలు కాదు సుమా, మన యాధునిక జీవితానికి కూడా దారి చూపగల శాశ్వత సత్యాలు. మరింకెందుకు ఆలస్యం, ఈ అద్భుతమైన జ్ఞాన ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దామా? ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించింది మరెవరో కాదు, యుగఋషి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు. వారి మాటలు కేవలం అక్షరాలు కాదండి, మనసు లోతుల్లోకి వెళ్ళి ఆలోచింపజేసే ఒక శక్తి. వారి బోధనల ద్వారా మనం జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేమి విషయాలు తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. మనలో దాగి ఉన్న జ్ఞానజ్వాల గురించి, దైవత్వం అంటే ఏమిటో, మన జీవితాన్ని ఎలా ఆదర్శంగా మలుచుకోవాలో తెలుసుకుంటాం. ఆ తర్వాత మన శరీరాన్ని, మనసుని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో, ఒక మంచి సమాజాన్ని నిర్మించడంలో మన పాత్ర ఏంటో కూడా చర్చిస్తాం. మన ప్రయాణంలో మొదటి అడుగు అఖండ జ్యోతి అంటే ఏంటో అర్థం చేసుకోవడం. అంటే మనందరిలోనూ ఎప్పుడూ వెలుగుతూనే ఉండే ఒక జ్ఞానపు దీపమన్నమాట. మరి ఆ దీపాన్ని మనమెలా వెలిగించుకోవాలి, దాని వెలుగుని ఎలా పెంచుకోవాలి, అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అసలు అర్థవంతమైన, ప్రశాంతమైన జీవితం గడపడం ఎలా? ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచేస్తూనే ఉంటుంది కదా. అయితే ఈ పత్రికలోని బోధనలు ఈ ప్రశ్నకు చాలా లోతైన, ప్రాక్టికల్ సమాధానాలు ఇస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, మనలో ఒక జ్వాల ఉంది అన్నాం కదా, మరి ఆ జ్వాల ఎప్పుడూ వెలుగుతూ ఉండాలంటే దానికి ఇంధనం కావాలిగా. ఆ ఇంధనమే దైవత్వంపై మనకున్న విశ్వాసం. ఇప్పుడు మనం ఈ బోధనలన్నింటికీ మూలమైన ఆ విశ్వశక్తి గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ వాక్యం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. భగవంతుడు ప్రతి కణంలోనూ ఉన్నాడు. అందుకే సర్వప్రాణులలో ఆ దైవాన్ని చూడటమే అసలైన పూజ. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క ఆలోచన మన జీవితాన్ని చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది. అంటే మనం చేసే ప్రతి పని, మనం కలిసే ప్రతి వ్యక్తి అంతా ఒక ఆరాధనలా మారిపోతుంది. ఎంత గొప్ప భావన కదా ఇది! ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో సాత్విక అనే మాట మనకు తరచుగా వినిపిస్తుంది. మరి దాని అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే స్వచ్ఛత, ప్రశాంతత, మంచితనం ఇవన్నీ కలిస్తే వచ్చే ఒక స్థితి. ఉదాహరణకి మంచి ఆహారం తినడం, ప్రశాంతంగా ఉండటం, మంచి ఆలోచనలు చేయడం, ఇదే సాత్విక జీవన విధానం. ఇది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా ముఖ్యం. మరి దైవంతో మన బంధాన్ని ఎలా పెంచుకోవాలి? ఈ పత్రిక మనకు 4 ప్రాక్టికల్ మార్గాలను చూపిస్తోంది. మొదటిది ఉపాసన, అంటే భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడం. రెండోది స్వాధ్యాయ, అంటే మన గురించి మనం తెలుసుకోవడం, మనల్ని మనం విశ్లేషించుకోవడం. మూడోది సంయం, మన ఇంద్రియాలను, మన కోరికలను అదుపులో పెట్టుకోవడం. ఇక నాలుగోది సేవ, ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరులకు సాయపడటం. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం. కానీ ఈ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? మనం చేసే పనులనే ఒక ఆధ్యాత్మిక సాధనగా ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. ఇక్కడే మనకు కర్మయోగం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పరిచయమవుతుంది. దీని సారాంశం చాలా సింపుల్. చేసే పనిమీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఫలితం గురించి ఎక్కువగా ఆందోళన పడకూడదు. మనం చేసే పనినే ఒక పూజలా భావించాలి. ఇక వచ్చిన ఫలితాన్ని దైవానికి అర్పించాలి. ఇలా చేస్తే పనిలో ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత, ఆనందం లభిస్తాయి. ఇక్కడ చూడండి, ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మనం నేను చేస్తున్నాను అనే అహంకారంతో పనిచేసినప్పుడు అది మనల్ని ఆందోళనకు, బంధాలకు గురిచేస్తుంది. అదే పనిని ఒక సమర్పణాభావంతో చేసినప్పుడు మనసుకు స్వేచ్ఛ, ప్రశాంతత దొరుకుతాయి. కర్మయోగమంటే ఇదే, పని ద్వారా స్వేచ్ఛను పొందడం. చూడండి, మన ఆత్మ ఒక వెలుగుతున్న జ్యోతి అనుకుంటే మన శరీరం దాన్ని మోసే ప్రమిద లాంటిది. ప్రమిద బలంగా లేకపోతే జ్యోతి సరిగ్గా వెలగదు కదా. అందుకే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి మన శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. మరి ఈ పునాదిని ఎలా బలంగా ఉంచుకోవాలో ఈ పత్రికలో కొన్ని మంచి సలహాలున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మనం తినే తిండి, మన అలవాట్లు ఇవి కేవలం మన శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేస్తాయా? లేనేలేదు. అవి మన మనస్సు మీద, మన ఆలోచనల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈ పత్రిక మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది.
మన ఆహారపు అలవాట్ల ద్వారా మనల్ని మనం ఎలా శుద్ధి చేసుకోవచ్చు, ఎలా ఉన్నతంగా మార్చుకోవచ్చు? ఉపవాసం గురించి ఈ పత్రికలో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఉపవాసమంటే కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదట. అది మనసుని శుద్ధి చేయడానికి, మన సంకల్ప శక్తిని అంటే మన విల్ పవర్ని పెంచుకోవడానికి కూడా ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది. దీన్ని బట్టి మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంత లోతైన సంబంధముందో అర్థం చేసుకోవచ్చు. ఈ బోధనలు ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో చూడండి. ఏకంగా దంతాల ఆరోగ్యం గురించి కూడా ప్రస్తావించారు. ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యమంటే ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవడమే. మన శరీరాన్ని ఒక దేవాలయంలా భావించినప్పుడు దాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా ఒక రకమైన ఆరాధనే అవుతుంది. ఇప్పటిదాకా మన గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దృష్టిని సమాజం వైపు తిప్పుదాం. ఎందుకంటే మనలో ఒక దీపం వెలిగినప్పుడు ఆ వెలుగు మనవరకే పరిమితం కాకూడదు కదా, అది మన చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా పంచాలి. మనలో వచ్చే మార్పు ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ పత్రిక మనల్నడుగుతోంది, విద్య యొక్క అసలు ఉద్దేశ్యం ఏంటి? మంచి ఉద్యోగం సంపాదించి డబ్బు సంపాదించడమేనా, లేక అంతకుమించి ఇంకేమైనా ఉందా? దీనికి సమాధానంగా రచయిత చెప్పిన ఈ మాటలు చూడండి. విద్య కేవలం ఉద్యోగం సంపాదించటానికి కాదు, శీలాన్ని నిర్మించటానికి, మానవత్వాన్ని నింపడానికి, సమాజం పట్ల మన బాధ్యతను గుర్తు చేయడానికి. ఎంత గొప్ప మాట! విద్య యొక్క నిజమైన ప్రయోజనం ఇదే. ఐక్యత గురించి ఈ పత్రిక ఒక చాలా అందమైన సందేశాన్ని ఇస్తోంది. రకరకాల నదులన్నీ చివరికి ఒకే సముద్రంలో కలుస్తాయి కదా, అలాగే పైకి మనం వేరువేరుగా కనిపించినా మానవాళి అంతా ఒకటే. మన రూపాలు, భాషలు, సంస్కృతులు వేరైనా మనందరిలోనూ ప్రవహించే చైతన్యం ఒకటే. ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక గొప్ప సత్యం. సరే, మన ఈ ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన విషయాల సారాంశాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. ఈ జ్ఞానజ్యోతి నుంచి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలేంటి? మనం గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. 1. దైవం ప్రతి ప్రాణిలో, ప్రతి వస్తులో ఉంది. 2. ఫలితం ఆశించకుండా చేసే పనే నిజమైన ఆనందాన్నిస్తుంది. 3. ఈ శరీరం ఒక పవిత్రమైన దేవాలయం, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 4. మనలో మార్పుస్తేనే సమాజంలో మార్పొస్తుంది. 5. నిజమైన విద్య డబ్బుని కాదు, గుణాన్ని సంపాదించిపెడుతుంది. చివరగా ఈ ఒక్క వాక్యంతో ముగిద్దాం. మానవ జీవితం యొక్క నిజమైన ఉద్దేశ్యం ఆత్మసాక్షాత్కారం, అంటే పరమాత్మలో భాగమైన మన ఆత్మను తెలుసుకోవడం. ఈ ఆలోచనే మన జీవితానికి ఒక దారిదీపంలా నిలవాలి. మనలో ఉన్న ఆ దైవత్వాన్ని తెలుసుకునే ఈ ప్రయాణాన్ని మనం ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉందాం. ఈ విశ్లేషణను ఇంత ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు.